'తండేల్' చిత్రం అతి తక్కువ సమయంలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 14కి కొత్త సినిమాలు రిలీజ్ అయిన 'తండేల్' చిత్రం మంచి ఆక్యుపెన్సీ సాధిస్తూ రన్ అవుతుంది. పైగా భారీ ఆశలు పెట్టుకొని రిలీజ్ చేసిన 'విశ్వక్సేన్', 'లైలా' చిత్రానికి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో 'తండేల్' హవా మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇక సినిమా రన్ కొనసాగేలా మూవీ టీమ్ కూడా ప్రమోషన్స్ బాగా చేస్తోంది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి చేరినందుకు చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఓటీటీ విడుదలపై అఫీషియల్ ప్రకటన రాకపోయినా రిలీజ్ డేట్ అంటూ ఒక తేదీ ప్రచారంలోకి వచ్చింది. మాక్సిమం అదే డేట్‌కు ఓటీటీలోకి రావచ్చు అని చెప్తున్నారు. ఇంతకీ ఆ తేదీ? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి 'తండేల్' మూవీ ఓటీటీలో మార్చి 6 నుంచి విడుదల కానున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదేమీ ఈ సంస్థ చేసిన ప్రకటన కాదు. 'తండేల్' ఓటీటీ రైట్స్ ని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ 65 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. 'తండేల్' దర్శకుడు చందు మండేటి ప్రమోషన్ల సమయంలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓటీటీ డీల్ తో పాటు రైట్స్ ద్వారా బడ్జెట్ లోకి సగానికి పైగా ఇప్పటికే రికవరీ అయ్యాయని వెల్లడించారు. 'తండేల్' ఆన్ సీజన్ లో విడుదలైనప్పటికీ, ఆదివారాలు తప్ప సెలవులు లేనప్పటికీ, హెచ్డీ వర్షన్ తొలి రోజే లీక్ అయినప్పటికీ అవేమీ 'తండేల్' పై ప్రభావం చూపించలేకపోయాయి. సెకండ్ వీకెండ్ ముగియక ముందే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. డొమెస్టిక్ మార్కెట్లోనే కాక తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు కూడా 'తండేల్' లాభదాయకమైన వెంచర్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో పయనిస్తుంది. 'తండేల్' మూవీ శ్రీకాకుళం మత్స్యకారుల నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కింది.